మా లెక్కల ప్రకారం. సరే, లెక్కలు ఇవన్నీ పోదాం. అంటే నిన్న సభలో చేసిన కామెంట్స్, సభకు ముందు కూడా చేసిన కామెంట్ కొంతమంది వాళ్ళు నేను సోషల్ మీడియాలో చూశాను, అందుకని కామెంట్స్ కాబట్టి అడుగుతున్నా. ఒకటి, టీఆర్ఎస్ సంబంధించి నేను కూడా బీసీనే, ఆయన బీసీ పుట్టుక పుడితే ఈ విధంగా మా సభకు రావాలని ఎట్లా అంటాడు, ఆయన సభకు వస్తేనే బీసీలవా? ఎవరు చెప్పారు అది? నేను చూశాను సోషల్ మీడియాలో. బీసీ పుట్టుక పుడితే మా సభకు రావాలి, బీసీ అమ్మ పాలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అక్కడ. అయితే విషయం ఏంటంటే నేను అక్కడ చెప్పింది, రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ అమ్మ పాలు తాగిన ప్రతి ఒక్కరు బీసీ కోటేయాలని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఓకే, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీ తల్లి పాలు తాగినోడు బీసీలకు ఓటేయాలి, బీసీలను గెలిపించుకోవాలి, మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి, మన హక్కులు సాధించుకోవాలని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంటే మొన్న చూశాను ఒక కామెంట్, బీసీ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సభకు రావాల్సిందే. ఆ మాట నేను చెప్పాను. ఓకే, అంటే గట్లా చెప్తారా ఎవరన్నా? అన్నారు కదా, బీసీ పుట్టుక పుట్టినటువంటి వాళ్ళు బీసీలకు ఓట్లు వేసుకోవాలని చెప్పిన. అది ఓట్లకు సంబంధించినటువంటి అంశం. సో సభకు చాలా మంది వచ్చినారు. ఇప్పుడు అట్లంటే దానికి దీనికి ఏం సంబంధం అండి? ఆ మాట అనలేను. కాబట్టి బీసీ పుట్టిన వాళ్ళంతా బీసీలకు ఓట్లేయాలి, ఏ పార్టీలో ఉన్నా అంతే ఓట్లేయాలని చెప్పినాం. టీఆర్ఎస్ ఆ మాట కూడా ఇంకో మాట కూడా చెప్పిన, ఏంది బీఫాములు బీసీల దగ్గర ఉంటే బీఫాములను గౌరవిస్తాం, లేదు అని అంటే బీసీలు వర్సెస్ బీఫాముల మధ్య యుద్ధమే అని చెప్పినాం. మరి బీఫామ్లు ఇప్పుడు బీసీల దగ్గర ఉన్న పార్టీ నాకేం కనిపించట్లేదు. ఎందుకు లేవండి? కాంగ్రెస్ పార్టీలో నేనేం చెప్తా ఉన్నా, రెడ్డి సీఎం ఇవాళ బీసీలకు సంబంధించి రాబోయేటువంటి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో చెప్పినా, ఆ విషయంలో మా బీసీలకు మీరు టికెట్లు ఇచ్చి గౌరవించుకుంటే బీఫామ్ గౌరవిస్తాం. కేసీఆర్, కిషన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. సరే, మహేష్ కుమార్ గౌడ్ మొన్న అయినారు. మీరు అక్కడికి పోకండి, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఈ 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీల చిత్తశుద్ధి బయటికి రావాలి. మీరు బీసీల గురించి మాట్లాడే కంటే ముందు బీసీలకు ఏమి ఇచ్చిరో ఓ దిక్కు ఇది నడుస్తుండగా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకో నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మళ్ళీ మా బీసీలకు చెప్తా ఉంటే మరి అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీకు ఇచ్చింది కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ. అనివార్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేటోడు. కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి మీకు? ఏవి కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి అంటారు? కాంగ్రెస్ వాళ్ళ పనితనం వల్ల. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండే, మొదటిసారిగా నాకే ఇచ్చింది టికెట్. అప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కలన్నా ఇష్టంగా నా కోసం పనిచేసిరా? నేను గెలిచి వచ్చిన రెడ్డి మంత్రులు ఎవరు చేయలేదా? బీసీ మంత్రులు కూడా చేయలేదు? బీసీ వాళ్ళు చేసిరు 100%. రెడ్డి మంత్రులు ఎవరెవరు చేయలేదు? ఇది పేర్లు ఎందుకు మీకు తెలియదు? ఏముంది ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడా చేయలేదా? చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పేర్లు ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు. నేను ఏం చెప్తా ఉన్నా, కేవలం అందులో కూడా నా కోసం పనిచేసిన రెడ్లు ఒకరిద్దరు ఉన్నారు. నా కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు 100%. మీ గురించి రెడ్డిలో ఆయన నేనేమంటున్నా, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అప్పుడు పోటీ చేశారు. చేసినప్పటికి కూడా ఆయన చేశాడు. దాంట్లో నేనేమంటున్నా, చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న కూడా అందరి కోసం పనిచేసిండు కదా. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళు? నన్ను గెలిపించుకుంది బీసీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి నేను పక్కా వాళ్ళ కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. ఓన్లీ రెడ్డి సెక్షన్ సపోర్ట్ చేయలేదంటారా? ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు నాకు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవాలి కదా, అట్లా అయితే చేస్తే గెలవలేదు కదా. విషయం ఏంటంటే ఓన్లీ బీసీలు మాత్రమే. ఓకే, ఓన్లీ బీసీలు మాత్రమే చివరి క్షణంలో మేల్కొని ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఉపాయాన్ని పసిగట్టి వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్